హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అయిందంటే చాలు ఇండియన్ మామ్స్ ఎర్లీ మార్నింగ్ హడావిడి లైఫ్ స్టైల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా నాకు కూడా అలాగే అనుకోండి. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఏ మదర్ అయినా సరే హస్బెండ్ కి పిల్లలకి ఏ లంచ్ ప్రిపేర్ చేయాలి అంటే టిఫిన్ ఏం చేయాలి ఈ ఆలోచనలతోనే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా నేను కూడా అలాగే ఇవాళ వచ్చేసి నేను వైట్ రైస్ అండ్ పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇందులోకి ఆకుకూర ఏమి వేయట్లేదండి, ఎందుకంటే పిల్లలు ఆకుకూర వేస్తే గనక కొంచెం తినడానికి ఇష్టపడట్లేదన్నమాట. అండ్ ఇంట్లో ఉంటే గనక నేను తినిపిస్తాను, అప్పుడైతే తింటారు. అండ్ బుజ్జితల్లి అయితే ఆకుకూర కనిపిస్తే పప్పు అస్సలు తినదండి, అందుకని ఓన్లీ టొమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లి వేసి టొమాటో పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అయితే అన్నము పప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా అన్నట్టు ఇంకా లోపల నుంచి బయట వరకు ఊడ్చేసుకుని తుడిచేసుకున్నాను. తుడిచడం అంటే కడగటం అంటారు కదండి. ఇంకా కడుక్కున్న తర్వాత బయటకు వెళ్లి ముగ్గు అయితే వేసుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, అదేంటంటే నైట్ పడుకునేటప్పుడు నేను 4:30కి అలారం పెట్టుకొని మరీ పడుకున్నాను. ఫోన్ కూడా చెవి దగ్గర పెట్టుకున్నాను. ఈ రోజు మంగళవారం కదా పూజ చేసుకోవాలి అన్నట్టు. కానీ తీరా చూస్తే 6 o'clock అయింది. ఇంకా చేసేది ఏం లేక ఇంకా సరేలే నేను చేయలేకపోయినా పిల్లలతోనైనా చేపిద్దాం అన్నట్టు హడావిడిగా ఫాస్ట్ గా లంచ్ ప్రిపేర్ చేసి ఇల్లు తుడిచేసాను. ఇంకా పిల్లలు లేసి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే కంప్లీట్ చేశారు. లేట్ కావడం వల్ల పూజ చేసిన వీడియో అయితే తీయలేకపోయాను. తర్వాత పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టి వచ్చానండి. ఇంకా వచ్చిన వెంటనే కొంచెం రిలాక్స్ గా కాఫీ అయితే తాగుతాను నేను. ఇంక ఇవాళ మా వారు కూడా రావడం వల్ల ఇద్దరు కొద్దిసేపు అలా మాట్లాడుకుంటూ కాఫీ అయితే తాగాము. ఇదండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.